ఓ సాదాసీదా మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్. విరామం లేకుండా కుటుంబంపై ఏ ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా ఉండేందుకు కష్టపడేవాడు. ఆయన కొడుకు ఇప్పుడు ఐపీఎల్లో 2.6 కోట్ల రేసు గుర్రం. ఫాస్ట్ బౌలర్. పేరు మొహమ్మద్ సిరాజ్. ఎలా అనిపిస్తుందయ్యా అని అడిగితే తాను చెప్పిన ఇమీడియట్ సమాధానం ఏమిటో తెలుసా? హైదరాబాద్లో ఓ మంచి లొకాలిటీలో అర్జెంటుగా మా తల్లిదండ్రులకు ఓ ఇల్లు కొనివ్వాలి అన్నాడు. కళ్ళల్లో మెరుపు, వదనంలో ఖుషి, మాటల్లో అణుకువ. తండ్రి పేరు గౌస్, తల్లి పేరు షబానా బేగం. ఈరోజు జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో సిరాజ్కు పలికిన ధర అది. అంటే సన్ రైజర్స్ తనపై పెట్టుకున్న విశ్వాసం అది. నాకు క్రికెట్లో మొదటి సంపాదన ఎంతో తెలుసా? 500 రూపాయలు. ఒక క్లబ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మా మామ ఒక టీం కెప్టెన్. 20 చిల్లర పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు తీశాను. అది నా 25 ఓవర్ల ఆట. అప్పుడు నాకు 500 ఇచ్చాడు తను. గ్రేట్ ఫీలింగ్. ఈరోజు 2.6 కోట్లు అనే అంకె తలుచుకుంటేనే అబ్బురంగా ఉంది అన్నాడు విలేకరులతో సిరాజ్. తాను ప్రొఫెషనల్ క్రికెటర్ కావడం వెనక ఆ కుటుంబం త్యాగం కూడా ఉంది, అది తనకు తెలుసు. మా ఇద్దరు అన్నదమ్ములపై ఫినాన్షియల్ ఒత్తిళ్లు లేకుండా మా నాన్న కష్టపడుతూనే ఉండేవాడు. చివరకు క్రికెట్ ఆటకు కావాల్సినవి అడిగితే కూడా కష్టం అనుకోకుండా తెచ్చి ఇచ్చాడు తను. మా అన్న ఇప్పుడు మంచి సంస్థలో ఐటీ ఉద్యోగి. కానీ నాకేమో చదువులంటే ఇంట్రెస్ట్ లేదు. మా అన్నను చూపిస్తూ ఎప్పుడూ అమ్మ నన్ను తిట్టేది. కానీ ఇప్పుడు మా అమ్మను మించి సంతోషపడేవారు ఎవరు చెప్పండి? ఉద్వేగంగా అన్నాడు సిరాజ్. బెస్ట్ ఆఫ్ లక్ సిరాజ్.